నమస్తే, నేను మీ స్నేహ, యోగా ట్రైనర్. సో ప్రతి ఒక్క రోజు మార్నింగ్ యోగా స్ట్రెచెస్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయినా కూడా మీరు ఎవ్రీ మార్నింగ్ లేవగానే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాము, లైట్ వెయిట్గా ఫీల్ అవుతాము. లేజినెస్ ఉన్నట్లయితే లేజినెస్ అనేది కంప్లీట్గా పోతుంది. సో మైండ్ కూడా చాలా పీస్గా, యాక్టివ్గా, బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేయడానికి వీటన్నింటికి వ్యాయామం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో సింపుల్ స్ట్రెచెస్ ఏమేమి చేసేద్దామో చూద్దాము. సో ఫస్ట్ ఆసన వచ్చేసి పార్శ్వ సుఖాసన్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ నీ పైన పెట్టండి, రైట్ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ పెట్టి లుక్ బ్యాక్. ఇన్హేల్, ఎక్సేల్ చేయండి బ్యాక్ సైడ్. మళ్ళీ అగైన్ రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ నీ పైన, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ పెట్టేసి ట్విస్ట్ చేయండి. ఎక్సేల్, మళ్ళీ సెంటర్లో ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఇలా 10 మూవ్స్ చేసినాక అట్లీస్ట్ 15 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఈ ఆసనాన్ని. ఇన్హేల్ చేస్తూ వన్ హ్యాండ్ వచ్చేసి నీ పైన, రైట్ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టేసి మీకు వీలైనంత వరకు బాడీని కంప్లీట్గా ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. లుక్ బ్యాక్, స్టే దేర్. నెక్స్ట్ రిలాక్స్లోకి వచ్చేసేయండి. ఇక్కడ 1 బ్రెత్ తీసుకోండి. నెక్స్ట్ అదర్ సైడ్ సేమ్ చేసేయండి. స్టే దేర్. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఉండాలి ఆసనంలో ఉన్నప్పుడు. ఇలా 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేసినాక నెక్స్ట్ అగైన్ కమ్ బ్యాక్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి వన్ హ్యాండ్ ఇలా సైడ్ పెట్టేసి వీలైనంత వరకు సైడ్ బెండింగ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సేమ్ ఇది కూడా ఒక 10 రిపిటేషన్స్ చేసినాక ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు బెండింగ్ చేయండి. స్టే దేర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ వే అదర్ సైడ్. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు రిలాక్స్ పోస్చర్లోకి వచ్చేయండి. ఇక్కడ 1 బ్రెత్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ పోస్చర్ వచ్చేసి సిట్టింగ్ పర్వతాసన్ అంటారు. సో సిట్టింగ్ పర్వతాసన్, హ్యాండ్స్ని మీరు ఇలా షోల్డర్ లెవెల్లో స్ట్రెచ్ చేసేసి వీలైతే పద్మాసన్ వేయండి, లేదంటే సుఖాసన్లో కూర్చోండి. సుఖాసన్ అంటే ఏం లేదు, జస్ట్ లెగ్స్ క్రాస్ లెగ్ పెట్టేసి హ్యాపీగా సింపుల్గా ఎలా కూర్చుంటారో అలా కూర్చోవడం. వీలైతే పద్మాసన్ వేయండి, లేదంటే సుఖాసన్లో కూర్చొని హ్యాపీగా హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ లెవెల్లో పెట్టండి. ఇన్హేల్ చేస్తూ నమస్కార స్థితిలో హ్యాండ్స్ని ఉంచేలాగా చూసుకోండి. సో ఈ ఆసనంలో అలాగే అట్లీస్ట్ 15 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి విత్ స్మైల్. ఆఫ్టర్ దట్ మెల్లిగా రిలాక్స్ పోస్చర్లోకి వచ్చేసి 1 బ్రెత్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్, ఫోర్త్ ఆసన వచ్చేసి క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ చేసేస్తాము. క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ ఇలా లెగ్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చేసేయండి, లిటిల్ బిట్ డిస్టెన్స్. హ్యాండ్స్ లెగ్స్ మధ్యలో సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లుకప్, పైకి చూడాలి. ఎక్సేల్ చేస్తూ డౌన్ యర్ హెడ్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి చూడండి. ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇలా 5 మూవ్స్ చేసినాక 5 to 10 మూవ్స్ చేసేసుకోండి. చేసినాక ఆసనంలో హోల్డ్ చేసి ఉంచండి అలాగే. స్టే దేర్.
ఒక 10 seconds హోల్డ్ చేసినాక నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద కౌ స్ట్రెచెస్. అలాగే హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సేమ్ ఇందులోనే వేరియేషన్స్ చేంజ్. 1 leg రేస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లెగ్ని స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే హోల్డ్ చేసి ఉంచండి. 5 to 10 seconds ఉంచండి అలాగే. నెక్స్ట్ అదర్ లెగ్ని కూడా అలాగే. ఓకే, ఆఫ్టర్ దాట్ కమ్ బ్యాక్ టు ద వజ్రాసనంలోకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. జస్ట్ 1 or 2 బ్రెత్స్ తీసేసుకొని నెక్స్ట్ ఆసన వచ్చేసి నౌకాసనకి వెళ్దాము. లెగ్స్ని స్ట్రెచ్ చేసేస్తూ హ్యాండ్స్ని ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ దాట్ మెల్లిగా రిలాక్స్ అయిపోండి. ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. ప్రతిరోజు ఒక 15 to 20 minutes అయినా చేసుకోవాలి. చేసుకున్నట్లయితేనే వి విల్ బి యాక్టివ్గా ఉంటాము. లేజినెస్ అనేది కంప్లీట్గా పోతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.